సో మనతో పాటు చిరుమర్తి లింగయ్య గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. అన్న, ఏంది మీ మీద మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసు మీద కూడా మీకు నోటీస్ రావడం జరిగింది, ఏంది మరి నిజంగా జరిగిందంటే ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ నేను చేయగలుగుతానా? మీరే చెప్పండి. రాజకీయ భాగం ఎత్తుకోవడంలో భాగంగా ఇది కుట్రపూరిత ఆలోచనతో ఇప్పుడు ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇలాంటి హెచ్చరికలు చేస్తే ఇది భయపడిపోతారనే భ్రమలో ఈ ప్రభుత్వం ఉన్నది. మేము ఎప్పుడు కూడా నిబద్ధతతో పనిచేసే వాళ్ళం, ప్రజల పక్షాన పోరాటం చేసేవాళ్ళం. ఈ ఉపదంపుడు ప్రసంగాలకో లేకపోతే ఈ బెదిరింపులకో తాటాకు చెప్పులో భయపడే వాళ్ళం కాదు. వాళ్ళు 9వ తారీఖు నాడు విచారణ రావాలని చెప్పి జూబ్లీహిల్స్ ఏసీపీ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజుపై మేము విచారణ పోవడం జరిగింది. చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం, న్యాయస్థానంలో ఆశ్రమిస్తాం. ఆ రకంగా పోయి వాళ్ళు అడిగిన దాన్ని కూడా సమాధానం చెప్పడం జరిగింది, చెప్పి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పిలిస్తే కూడా ఫర్దర్ రావాలంటే ఖచ్చితంగా ఎనీ టైం ఎప్పుడు పిలిచినా విచారణ మీ సిద్ధం అని చెప్పడం జరిగింది. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుందా అంటే అసలు ఏం చెప్తారు అసలు? అంటే గత ప్రభుత్వంలో కూడా మీ మీద ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయని కూడా ఒకటి వార్త వినిపిస్తూ ఉంది. నిజంగా జరుగుతాయి అసలు ఇవి? ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నాయకుడు చేసే కార్యక్రమం కాదు. ఇది పోలీస్ అవసరాల డిపార్ట్మెంట్ ఆ పరిస్థితులను బట్టి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు శాంతిభద్ర లోపం ఉన్నా లేకపోతే వివిధ అఘాతాలు జరిగినా ఎక్కడైనా ఏమైనా అవసరాలు ఉంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారానే ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వింగ్ ద్వారానే వాళ్ళు చేసుకుంటారు. అంత మాత్రం వాళ్ళు చేసే పనికి మనం ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది, ఇదే పోలీస్ యంత్రాంగం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళే పోలీసు వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు కదా. మరి ఈయన పోలీస్ ప్రభుత్వం కూడా ట్యాపింగ్ ఎక్కడ జరగకుండా ఉంటుందా? అలా అవసరాల నిమిత్తం కూడా అక్కడ బట్టి ఆ పరిస్థితులను బట్టి చేసుకుంటారు. అది అంత మాత్రం కేసీఆర్ గారికి ఏం సంబంధం, కేటీఆర్ గారికి ఏం సంబంధం, చిరుమర్తి నాకేం సంబంధం? అంటే మాలాంటి వాళ్ళు గ్రామాలలో ప్రజల పక్షాన్ని నిలబడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించకూడదంట. మరి ప్రశ్నిస్తే ఈ రకమైన సమస్యలు వస్తాయి. అంటే ఆయన ఏదో నోటీస్ ఇచ్చి మరి ఎంక్వైరీ కానీ పిలిచేంత మాత్రం భయపడిపోతున్న భ్రమలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని నోటీసులు ఇచ్చినా ఏది ఇచ్చినా భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం కొట్లాడుతూ ఉంటుంది. నిన్ను ఎప్పుడు నిర్దోషిగా ప్రజల ముందు ఉంచుతాను, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అయితే మొన్న లగచర్లలో జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా అయితే పట్నం నరేందర్ రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇదంతా కావాలని బీఆర్ఎస్ పార్టీ వెనక నడిపించిందని కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రకటించడం జరిగింది. ఇందులో నిజంగా ఇది మీ బీఆర్ఎస్ పార్టీ చేసిందా? ఇందులో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని కూడా ఒక వార్త వినిపిస్తుంది. సో అవుతుందా ఇది మీరు చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న జరిగిన సంఘటనలో అక్కడ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కంపెనీలు పెట్టడం దోసుకుంటుండ్రు. అదే కుటుంబ పాలన రాక్షస పాలన అయిపోయింది. అరాచకమైన దోసుకున్న డబ్బు అంతా ఎక్కడ పెట్టాలని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని బయట పెడుతుండు, ఇక్కడ పెడుతుండు, వివిధ కంపెనీలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అట్ట పెడుతుండు. మా భూములు బలవంతంగా గుంజుకుంటారు అని చెప్పి ఆయన సొంతం కాన్స్టిట్యున్సీ ప్రజలే తిరగబాటు చేశారు. ఆయన మీద సమగ్ర సర్వేతో తిరగబాటు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు పోయి అక్కడ ఉన్న పరిస్థితి రుణమాఫీ మీద ఏందని పరిస్థితి ఎంక్వైరీ చేస్తాం కూడా ఆయన కాన్స్టిట్యున్సీ దాడులు చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. సో మొన్న కూడా రైతులు అంటే వాళ్ళకు వ్యవసాయం మీద ఆధారపడి బతికే కుటుంబాలు వాళ్ళు ఆ భూములను గుంజేసుకుంటాం అంటే ఎవరికైనా కడుపుమాట మంతది. వాళ్ళు ఆ ప్రాంత రైతులందరూ మరి వచ్చిన అధికారులు నిలదీసే పరిస్థితిలో దానికి పట్నం నరేంద్రుడికి ఏం సంబంధం, కేటీఆర్ గారికి ఏం సంబంధం? అపోజిషన్ ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు సమస్యలు చెప్తే తెలుసుకుంటాం, మాట్లాడుతుంటాం. అంటే కేటీఆర్ గారు పట్నం నరేంద్ర మాట్లాడుతూ మా పార్టీ నాయకుడు కదా, పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో శాసనసభ్యుడు పనిచేసిన పార్టీ క్రియాశీలంగా ఉన్నాడు. సో అక్కడ ఉన్న ప్రాంత సమస్యలు వివరించడం మాట్లాడవచ్చు. అంత మాత్రం మాట్లాడింగ్ అని చెప్పి రోజు నాతో మాట్లాడుతూ నీతో అందరం మాట్లాడతాం. అంత మాత్రం కేటీఆర్ గారు ఏమన్నా మాట్లాడడం సిగ్గుసేటు కదా. అది దానికి కేటీఆర్ గారు ఏమోనని పెట్టి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి బిగ్ టీవీలో లేకపోతే వివిధ ఛానల్ ఉన్న యూట్యూబ్ ఛానల్లో లీకులు ఇచ్చడం అనేది సరైనది కాదు. అందుకనే పారదర్శకంగా ప్రభుత్వం పాలన ఉండాలి, కానీ ఇంత చిల్లర రాజకీయాలు చేసుకుంటూ ఒక నాయకత్వం మీద ఒక ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనే ఆలోచనతో దుర్మార్గమైన కార్యక్రమం చేస్తే మంచి పద్ధతిగా ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. ఇలా నువ్వు గతంలో కేసీఆర్ గారు కుటుంబ పాలన, ఇలా నీదేంది, నీ తమ్ముళ్ళది ఏంది? ఇలా ఎక్కడ పోయి నీ తమ్ముడు హరాస్మెంట్, నిన్న కలెక్టర్ గారు పోతే కలెక్టర్ గారు రిసీవ్, నీ తమ్ముడు పోతే తిరుపతి రెడ్డి పోతే తిరుపతి రెడ్డి నీ కలెక్టర్ గారు వచ్చి రిసీవ్ చేసుకుని ఏ వదలు రిసీవ్ చేసుకుంటున్నాడు? అనుకుంటూ లాగేసుకుంటా భూములు ఎవరు ఇవ్వకున్నా కూడా అని చెప్పేసి కూడా తిరుపతి రెడ్డి గారు చెప్పిన వాక్యాలు చూసాము. తిరుపతి రెడ్డి గారు అంటే రౌడీ రాజకీయాలు చేస్తారు, రౌడీజం ప్రోత్సహిస్తారు, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తారు, ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకోటి ఏదైతే చూసుకుంటే ఆ దాడిలో కూడా ఉన్న వాళ్ళంతా రైతులు కాదు, అంతా ఒకరు కూడా ల్యాండ్ లేదు, అంతా కావాలనే కుట్రపూరితంగానే దాడి చేశారు అధికారుల మీద అంటూ కూడా చెప్తున్నారు. మరి నిజంగా ఎంతవరకు? ఇప్పుడు ఒక విలేజ్లో ఎవరికైనా ఆపద వచ్చినట్టే పక్కవారు పోతాం, ఒక సమస్య వచ్చినట్టు 10 మంది నిలబడి చూస్తుంటాం. ఇప్పుడు అక్కడ 100 మంది రైతులు భూములు గుంజుకుంటున్నప్పుడు పక్క రైతు కూడా గ్రామంలో అసలు ఫార్మా కంపెనీస్ ఉంటే పొల్యూట్ అయితే వాతావరణం ఖరాబ్ అయిపోతుంది, మా భూమి వాల్యూ ఉండదని చెప్పి
అందరూ కూడా ఏకమవుతారు, ఊరికే ఏకమవుతారు. ఎందుకు రాదు చెప్పండి? పక్క రైతుకు నష్టం జరుగుతుంది, పక్క రైతు కూడా వస్తుంటాడు కదా. ఊరి వాతావరణం చెడిపోతున్నప్పుడు స్మెల్ వస్తుంది, పొల్యూషన్ అయిపోతుంది, వాటర్ కానీ పంటలు పండవు, వివిధ రకాల కాలుష్యం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఊరులందరూ ఏకమై వస్తారు. పార్టీకి సంబంధం భూములు ఎందుకు కావాలి? దానికి రాజకీయాలకు అతీతంగా ఒక గ్రామం ఉద్దేశంతో వచ్చిన పరిస్థితిలో వాళ్ళందరూ రావడం, దానికి వాళ్ళకి భూములు లేని వాళ్ళు వచ్చిరని ఎంక్వైరీ చేసినాం, వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం. పట్టణాలంతా తీసుకుపోయి అక్కడ 2 సార్లు శాసనసభ చేస్తే పిలిస్తే విచారణకు వస్తాడు, రెక్కలు ఇరిచి మరీ తీసుకుపోవాల్సిన అవసరం ఉందా? ఎంత దుర్మార్గం! మా నాయకుడు కేటీఆర్ గారి మీద ఏమన్నాని ఎఫ్ఐఆర్ గారు ఎంటర్ చేయొచ్చునా? రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే, కంపెనీలు తెస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకని కావాలని దుష్ప్రచారం చేసి ఇట్లా కుట్రలు చేస్తూ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి చేసిన 9-10 నెలల్లో ఎక్కడ ఏమైనా పైసా కార్యక్రమం చేసిన అభివృద్ధి కార్యక్రమం అలా సొంతం కుటుంబ సభ్యుల కోసం ఫార్మా కంపెనీలు పెట్టుకుని నీ జీవనోపాధి కోసం చేస్తున్నావు. అది పేద ప్రజలకు, రైతాంగానికి, నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకున్నావు? నీ అవసరాల కోసం చేసినవని మాకేం ఉపయోగపడే, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే కాదు. అందుకనే ప్రజలు ప్రతిదీ గమనిస్తారు, వారు చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా గమనిస్తారు. థ్యాంక్ యూ.